పిఠాపురం పట్టణం మహాలక్ష్మి ఆలయం నందు తీరం ఎరుపెక్కాల సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం కళాభిమానులకు కళా పోషకులకు ప్రోత్సాహం కలిగించేలా నూతన చిత్రం ప్రారంభోత్సవం కాకినాడ డేజీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో రాబోతున్న తీరం ఎరుపెక్కాల చిత్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, బీజేపీ నాయకులు బొర్రా కృష్ణంరాజు, సిఐ జి శ్రీనివాస్ విచ్చేశారు. ముందుగా క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున డిజిటల్ అండ్ నాగార్జున డేజీ ఎంటర్టైన్మెంట్ ఎన్డి కృష్ణ ఈ సినిమా హీరో మాట్లాడుతూ, నిజ జీవితంలో నుంచి నట జీవితంలోకి వస్తున్న మా కథానాయకుడిగా మీ మద్దతు అవసరం అని, వెండి తెరపై వెలకాలని చూస్తున్న మా నూతన నిర్మాణ సంస్థకు మీ ప్రోత్సాహం అవసరమని వారు తెలిపారు. నూతన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని, నన్ను ఆదరిస్తారని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ, పల్నాడులో దినదిన అభివృద్ధి చెందుతున్న పిఠాపురం నూతనంగా నిర్మిస్తున్న తీరం ఎరుపెక్కాల చిత్రం ద్వారా పరిచయం అవుతున్న కృష్ణ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు అని వారు తెలిపారు. అలాగే సినిమాను రాజకీయాలను సగభాగంగా చేసుకుంటూ వెళుతున్న పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జేజీఆర్ హాస్పిటల్ ఎండి జోగ వీర వెంకటరమణ, బీజేపీ నాయకులు బుర్రా కృష్ణంరాజు, బాలపల్లి రాంబాబు, రెడ్డం జనార్దన్, బిఎన్ కృష్ణ, పట్టణ ప్రముఖులు, సినీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, అతిరథ మహారాజులు, మాజీ శాసనసభ్యులు శ్రీ పెండెం దొరబాబు గారికి, విచ్చేసిన మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరి సోదరులందరికీ నా నమస్కారం. పిఠాపురంలో శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు మన సినీ రంగం నుంచి ఆల్రెడీ ఇచ్చేస్తూ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో తీరం ఎరుపెక్కాల అని మూవీ కొత్తగా మేము స్టార్ట్ చేసామండి. మీ అందరి సపోర్ట్తో, ఆశీస్సులతో ఈ సినిమా ఘన విజయం సాధించాలని మీ అందరి సపోర్ట్ కోరుకుంటున్నాం. ఈరోజు తీరం ఎరుపెక్కాల మత్స్యకారుల బ్యాక్డ్రాప్ తోటి మన అందరికీ పరిచయస్తుడు, సుప్రసిద్ధుడు, ఈ ప్రాంత ప్రజానీకానికి అందరికీ కూడా తెలిసిన వ్యక్తిగా కృష్ణ గారు ఈ సినిమాలో హీరోగా, ప్రొడ్యూసర్గా ఓ సినిమా ఒక ఈ ప్రాంతానికి సంబంధించిన స్టోరీ తీసుకుని ఎప్పటికే ఉప్పిన ఇటువంటి సినిమాలు తీసినటువంటి ఈ ప్రాంతంలో మరలా తీరం ఎరుపెక్కాల అన్న సినిమా తీయడానికి సంకల్పించినటువంటి కృష్ణ గారు, వారి యొక్క బృందాన్ని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నా. ఎంచేదంటే ఈ నియోజకవర్గం, పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులుగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా యాక్టర్గా, ప్రజా నాయకుడిగా, సేవకుడిగా ఆయన చేస్తున్నటువంటి నియోజకవర్గానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే, ఒక సినిమా యాక్టర్గా ఆయన చేస్తున్నటువంటి విధానం ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెంది సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళగా ముందుకెళ్తున్నటువంటి నియోజకవర్గంలో కృష్ణ గారు తీసే ఈ సినిమా ఆయన ఆశీర్వాదంతో కూడా మంచిగా ప్రజలు చూసే విధంగా ఈ సినిమా డైరెక్టర్ గారు తీయాలి. ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రేక్షకుడికి కనువిందు జరిగేలాగా ఈ సినిమా ఉంటదని చెప్పేసి మనసా వాచా కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమానికి క్లాప్ కొట్టడం జరిగింది. ఇది శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తాను.